మీకు ఇప్పటికీ మీ కార్ రిఫరెన్స్ పాయింట్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదా? వెల్కమ్ బ్యాక్ టు ఆటోవాస్ ఇండియా గైస్. ఈ రోజు అయితే మనం పార్ట్ 6కి వచ్చేసాము. పార్ట్ 6లో ఏం తెలుసుకుంటామంటే ఎగ్జాక్ట్ రిఫరెన్స్ పాయింట్ ఏంటి, ఎలా మనం సెట్ చేసుకోవాలని తెలుసుకుందాం. మనం అయితే ఇప్పుడు కార్లోకి వచ్చేసాము. ఎగ్జాక్ట్ రిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు మీద ఏదైనా ఆబ్జెక్ట్ కానీ స్టోన్ కానీ ఉన్నప్పుడు అది మన కార్ కింద నుంచి వెళ్తుందా లేదా టైర్ ఎక్కిపోతుందా అనేది మనకి చాలా వరకు చెప్పలేము ఏమవుతుంది అనేసి. దాన్ని మనం మాస్టర్ చేసుకోవడానికే ఈ వీడియో. బిగినర్స్ ఫస్ట్ ఏం చేయాలంటే, ఎక్కడైతే మిడిల్ ఆఫ్ ద కార్ అంటే విండ్షీల్డ్కి మధ్యలో, అంటే ఇప్పుడు ఈ రెండు ఏసీ వెంట్స్కి మధ్యలో మనం టేప్ కనుక వేసుకుంటే మనకి ఈజీగా రిఫరెన్స్ పాయింట్ అనేది గుర్తుండిపోతుంది. సో బిగినర్స్ అనేవాళ్ళు ముందు ఇక్కడ మధ్యలో కొంచెం ఇలా టేప్ కనుక అంటించుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఏదైతే దీనికి రైట్ పార్ట్ లో ఉందో అది ఈజీగా మన కార్ కింద నుంచి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, ఆబ్జెక్ట్ సింపుల్ గా వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు అదే ఆబ్జెక్ట్ మనం స్ట్రైట్ గా ఉన్నాం, అది లైన్ దగ్గర ఉంటే అది టైర్ ఎక్కుతుందా లేదా చూద్దాం. చూసారా ఎలా ఎక్కిపోయిందో? అదే ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటే ఏమవుతుంది అంటే సింపుల్ గా అది మన పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ డ్రైవింగ్ రాని ఫ్రెండ్స్ కి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసుకోండి.